హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు మనం జ్వాలా తోరణం పౌర్ణమి రోజు ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందామా. సో ఫస్ట్ అయితే కార్తీక పౌర్ణమి రోజు శివాలయం, విష్ణు ఆలయాలలో అయితే జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారనమాట. సో పూర్వం దేవతలు, రాక్షసులు అమృతాన్ని చిలికినప్పుడు మొదటగా అయితే విషం వస్తుందన్నమాట. సో ఇది లోకాన్ని నాశనం చేస్తుందని దేవతలు శివుణ్ణి ప్రార్థించారనమాట. సో అప్పుడు శివుడు ఆ విషాన్ని మింగడానికి సిద్ధపడతాడు. సో శివుడు ఆ విషయాన్ని చేతిలోకి తీసుకొని నేరేడు కాయలాగా చేసి ఆ విషాన్ని మింగేస్తాడు. ఆయన కంఠంలో దాచుకుంటాడు. అందుకే శివుని నీలకంఠుడు అంటారనమాట. సో పార్వతీదేవి శివునికి ప్రమాదం వాటిల్లుతుందని తెలిసి ప్రతి సంవత్సరం శివునితో కలిసి అగ్నిజ్వాల కింద నుంచి వెళుతుంది. సో మొక్కుకుందనమాట అలా వెళ్తానని. సో మహాశివునికి ప్రమాదం జరగలేదు కనుక ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. విషాన్ని కంఠం మధ్యలో ఉంది కదా అండి, దానివలన శివునికి శరీరం అంతా జ్వాలతో దహించుకుపోతుంది. అందుకే శివునికి నిత్యం అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట. సో ఈ జ్వాలా తోరణాన్ని యమద్వారం అని కూడా అంటారు. మీరు వీడియోలో చూసినట్టయితే జ్వాలా తోరణాన్ని అటు ఇటు కర్ర కట్టి మధ్యలో ఒక కర్ర పెడతారు అండి. అక్కడ గడ్డి ప్లస్ నెయ్యితో దీన్ని అయితే రెడీ చేస్తారు. ఈ తోరణాన్ని వెలిగిస్తారనమాట. ఈ మంట కింది నుంచి శివపార్వతులని 3 times అటు ఇటు ఊరేగిస్తారు. ఈ తోరణం కుండా ఎందుకు వెళ్తారంటే యమలోకానికి వెళ్ళే వారికి మొదట దర్శనం ఇచ్చేది అగ్ని తోరణం అండి. మనం తెలిసి తెలియక యమలోకానికి ఈ తోరణం కుండా వెళ్ళాలన్నమాట. సో వాస్తవానికి ఈ పాపాలు చేసే వారికి వేసే శిక్ష అనమాట ఇది. సో ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి శివుణ్ణి ప్రార్థిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం గుండా అటు ఇటు 3 times వెళ్ళి వస్తారనమాట. ఎవరైతే వెళ్ళి వస్తారో ఆ తోరణం గుండా శివానుగ్రహం కలుగుతుంది. సో జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకుంటారండి. సో ఇది ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో భూత పేత పిశాచాలు ఇంట్లోకి రావని నమ్ముతారనమాట ప్రజలు. సో ఈ తోరణాన్ని జ్వాలతో వెలిగిస్తారు కదండి. సో అందుకనే దీన్ని జ్వాలా తోరణం అంటారనమాట. సో ఈసారి ఈ తోరణం కుండా వెళ్ళని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఈ జ్వాలా తోరణం గుండా వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ శివానుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.